హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా అండి. ఇక్కడైతే నా మ్యారేజ్ శారీస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఆల్మోస్ట్ 7 years అయిందనమాట మ్యారేజ్ అయ్యి. సో ఆఫ్టర్ 7 years మిడిల్లో కొన్నిసార్లు కట్టుకున్నాను ఆ శారీస్. సో మీకు ఇప్పుడు ఈరోజు చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందనమాట. సో ఆ శారీస్ దాని గురించి నేను ఎలా తీసుకున్నాను, దాని స్టోరీస్ ఏంటి అనేది నేను ఈరోజు మీకైతే చెప్పబోతున్నానండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదండి. సో పెళ్లి శారీస్కి ఎస్పెషల్లీ చాలా ఎమోషన్ అనేది బాండ్ అయి ఉంటుందన్నమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నా ఫస్ట్ పెళ్ళి కూతురు చేస్తారు కదండి, అప్పుడు శారీ అనమాట ఇది చూడండి. ఇట్ ఈస్ అ గ్రీన్ అనమాట. మంచి గ్రీన్ పైన మెజెంటా కలర్ కొంగు. ఓకే, గ్రాండ్ ఉందన్నమాట శారీ మొత్తం. మీకు చూపిస్తాను. ఇది బార్డర్ మీకు కనిపిస్తుందా? సో ఇది బార్డర్ అనమాట. సో ఇలా ఉంటుంది శారీ మొత్తం. సో గ్రాండ్ పళ్ళు ఇచ్చాడు, చూస్తున్నారా? ఈ కలర్ సూపర్ ఉంది అసలు. యాక్చువల్లీ చాలామంది లైక్ పెళ్లి కూతురు చేయడానికి లైక్ గ్రీన్ ప్రిఫర్ చేస్తారనమాట. సో అందుకే మా అమ్మకి చాలా లైక్ ఇష్టం ఉన్నింది గ్రీన్ శారీ తీసుకోవాలి అని. సో ఇది అమ్మ సెలెక్షన్ అనమాట. ఇది తీసుకున్నది బళ్ళారిలో, కర్ణాటకలో. ఇది చాలా ఇష్టపడి తీసుకున్నారు అమ్మ. సో దానికైతే ఫైనలీ కొంగుకి ఇలాగా కుచ్చులు వేపించారు. కుచ్చులు డీటెయిలింగ్ చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ అయినా ఏం కాలేదు యాక్చువల్లీ, చాలా బాగా చేశారనమాట. సో ఫైనలీ ఇదైతే పెళ్ళి కూతురు చేసిన రోజు శారీ అనమాట. సో ఒక్కసారి అలా వేసుకొని చూద్దాము. ఎస్, ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది యాక్చువల్లీ, వెరీ కంఫర్టబుల్. అంటే యాక్చువల్లీ ఈ ప్యూర్ పట్టు శారీస్ చూసారా, చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదండి లైక్ క్యారీ చేయడానికి. అదే మీరు ఈ మిక్స్డ్ పట్టు తీసుకుంటే అంత కంఫర్ట్ ఉండదు. సో ఇది ప్యూర్ పట్టు కాబట్టి మీకు డే మొత్తం క్యారీ చేసినా చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ అయితే ఓవరాల్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మెజెంటా కలర్. సో ఇది చూస్తున్నారా, ఇది బ్లౌజ్. షార్ట్ స్లీవ్స్ పెట్టించాను, కానీ నాకు యాక్చువల్లీ అస్సలు ఇష్టం లేకుండే అనమాట షార్ట్ స్లీవ్స్ అనేది. ఏమో అప్పట్లో నాకు ఏమనిపించిందో తెలీదు. నేను లైక్ నాకు అంత లీవ్స్ దొరకలేదనమాట పెళ్ళి కన్నా ముందు. సో వెరీ షార్ట్ పీరియడ్ ఉండింది. సో అందుకే అమ్మనే మొత్తం చూసుకున్నారనమాట. బ్లౌజ్లో ఈ మగ్గం వర్క్ ఇవ్వడము అవన్నీ అమ్మనే చూసుకున్నారు. సో అమ్మ ఏం చేశారంటే లైక్ వెరీ షార్ట్స్ హ్యాండ్ చెప్పినట్టున్నారు. నేను యూజువలీ అప్పుడే కానీ ఇప్పుడు కూడా చెప్పలేండి. సో అప్పుడు ఏమైందంటే షార్ట్ స్లీవ్స్ ఇంతవరకు ఉండడం వల్ల ఇక్కడంతా చాలా హెవీగా పడ్డాయి ఫొటోస్లో. నాకు అంత నచ్చలేదు, బట్ స్టిల్ ఫైన్. కానీ వర్క్ చూసారా ఎంత బాగుందో కదండి. మగ్గం వర్క్ చాలా బాగుంది చూడండి. డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చాడు. సింపుల్గా చేపించాను కానీ చాలా బాగుంది. ఇదంతా అమ్మనే చూసుకున్నారు మొత్తం. ఈ డిజైన్స్ అన్నీ అమ్మనే సెలెక్ట్ చేసి ఇచ్చారనమాట. చాలా బాగా స్టిచ్ చేశారు కూడా, చూస్తున్నారా క్వాలిటీ ఎంత బాగుంది. సో ఫైనలీ ఇదైతే స్టోరీ ఆఫ్ పెళ్లి కూతురు డే రోజు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా దాంట్లో ఎదురుగుళ్ళు అంటారు కదండి. లైక్ పెళ్ళి కన్నా ముందు రోజు ఈవినింగ్ ఒక చిన్న ఫంక్షన్ లాగా చేస్తారనమాట. సో అప్పుడు వేసుకున్నది ఇది, ఈ శారీ అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ద శారీ. మంచి బ్లూ కలర్. ఇది వచ్చి బెంగళూరు కళామందిర్లో తీసుకున్న శారీ. ఓకే, మీకు
పళ్ళు కూడా చూపిస్తాను. ఇది వచ్చి గట్టి బార్డర్ అనమాట. సో ఇలా వచ్చింది బార్డర్ అనేది, ఇలా వచ్చింది. సో ఓవరాల్గా పీకాక్స్ ఉన్నాయి. పీకాక్స్ చాలా బాగుంది శారీ మొత్తం డీటెయిలింగ్. సో మీకు పళ్ళు వచ్చేసి చూపిస్తాను, పళ్ళు ఎలా ఉంది అనేది. సో కొంగు అయితే ఇలా ఇచ్చాడనమాట. సో కనిపిస్తుందా అండి, కొంగు అయితే ఇలా ఇచ్చాడు. ఇది కొంచెం డ్యూయల్ షేడ్ అని అనిపిస్తుంది కదా, ఎక్కువ మీకు సిల్వరే ఉంది దీనిపైన, మొత్తం సిల్వర్ గోల్డ్ మిక్స్ అనమాట. గోల్డ్ సిల్వర్ మిక్స్లో ఉంది ఈ శారీ మొత్తం. సో ఎస్, కొంచెం వేసుకొని చూపించేద్దాం మీకు. సో ఎస్, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట శారీ. బ్యూటిఫుల్ శారీ, కళామందిర్ కలెక్షన్. ఇది ఆల్మోస్ట్ నాకు 22,000 ఏమో పడిందండి. 22,000 అరౌండ్ పడింది ఇది శారీ. అప్పట్లో అంటే వెరీ లాంగ్ ఏం కాదు, 7 years బ్యాక్ అనమాట. సో ఎస్, దిస్ ఇస్ ద శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ వర్క్ చేసిన బ్లౌజ్. చాలా ఇష్టం నాకు ఈ బ్లౌజ్. పీకాక్ డిజైన్ శారీ పైన ఉంది కాబట్టి ఇలా హ్యాండ్స్కి పీకాక్ చేపించారు. అమ్మ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో వెరీ నైస్, చాలా బాగుంది. ఇది మొత్తం స్టిచ్ చేసిందంతా కర్ణాటక బళ్ళారిలోనే, హోమ్ టౌన్లోనే. సో చూడండి డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా అనమాట. దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. చాలా బాగుంది. ఆ రోజు అయితే చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ, చాలా బాగుంది. ఈవినింగ్స్ ఎస్పెషల్లీ, ఇది ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి అది ఇంకా చాలా హైలైట్ అయిందనమాట. సో బ్యూటిఫుల్ బ్లౌజ్. సో దీనికి ఇది సెట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పెళ్లి చీర. ఓకే, పెళ్లి చీర వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా మెమోరీస్ ఉన్న శారీ అనమాట. సో ఇది ప్యూర్ కంచి పట్టు శారీ. ఇది వచ్చేసి బళ్ళారిలో తీసుకున్న శారీ. సో డిజైన్ అయితే ఇలా ఉందండి. సో ఓవరాల్గా మీకు దూరం నుంచి చూపిస్తాను, సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సి, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ గోల్డ్ శారీ. యాక్చువల్లీ మా దాంట్లో ఏంటంటే ఎల్లో కట్టుకోవాలి, పెళ్లి కూతురు ఎల్లో మ్యాండేటరీ అనమాట. సో ఫైనల్గా మాకేముండిందంటే కొంచెం గోల్డ్ షేడ్లో తీసుకుందాము అని అనిపించింది. ఇది కూడా అమ్మ సెలెక్షనే. ఆల్మోస్ట్ మా అమ్మ సెలెక్షన్స్ చాలా బాగుంటాయి శారీస్లో. సో ఫైనలీ దిస్ ఇస్ ద శారీ. ఎస్, చూడండి ఎంత బాగుందో కదండి. అప్పుడు పెళ్ళిలో అయితే అసలు చాలా చాలా బాగుంది. అందరూ అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నారు అని. సో డీటెయిలింగ్ చూస్తే మీరు ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ లీవ్స్తో వచ్చాయి మొత్తం. అండ్ ఇక్కడ గ్రీన్ ఇచ్చాడు కొంచెం బార్డర్లో. సో ఇదైతే పళ్ళు అనమాట. సో వెరీ గ్రాండ్ పళ్ళు అండ్ కుచ్చులు మ్యాండేటరీ. సో బ్యూటిఫుల్లీ డన్ కుచ్చులు అండి, చాలా బాగుంది. చాలా చాలా అన్నీ వాళ్ళే చేశారు మొత్తం. స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్, ఈ కుచ్చిళ్ళు అంతా వాళ్ళే చేశారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు, నాకైతే చాలా ఇష్టమైంది. ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. ఇది వెడ్డింగ్ శారీ, వెడ్డింగ్ డే రోజు కట్టుకున్న శారీ అనమాట. ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐల్ బి వెయిటింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని. ఐ హ్యావ్ సో మెనీ శారీస్ గైస్, నాకు చూపించాలని ఉంది. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కనుక నేను డెఫినెట్గా నా వార్డ్రోబ్లో ఎన్ని శారీస్ ఉన్నాయో మొత్తం కలెక్షన్స్ చూపిస్తాను మీకు డెఫినెట్గా. సో ఫైనలీ రిసెప్షన్ శారీ అండి. ఇదైతే ఎంతమంది అడిగారో అండి ఈ శారీ. మెరూన్ కలర్, కళామందిర్లో తీసుకున్న శారీ, బెంగళూరు కళామందిర్ తీసుకున్న శారీ. ఇది ఆల్మోస్ట్ నాకు 24,000 పడింది. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కలర్ ఇది. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కొంగు. చూసారా కుర్చీలు డీటెయిలింగ్ చూసారా అండి, ఎంత బాగుందో కదండి. సి,
ఆ బీడ్స్ ఎంత బాగున్నాయో అసలు, చాలా చాలా బాగుంది. సో ఫైనలీ చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. ఎస్, దిస్ ఇస్ ద రిసెప్షన్ శారీ. ఇది లైక్ తర్వాత కూడా నేను చాలా సార్లు కట్టుకున్నానండి, చాలా బాగా అనిపించింది నాకు. సో ఎస్, దిస్ ఇస్ ద శారీ. ఏదైనా గ్రాండ్ ఈవెంట్ కానివ్వండి, లైక్ తర్వాత అయినా కట్టుకోవచ్చు. నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే పెళ్లి శారీస్ తర్వాత అయినా కట్టుకునేలాగా ఉండాలండి. ఫస్ట్ మీరు అది చూసుకోండి. ఎందుకంటే చాలామంది 50,000 60,000 పెట్టేసి చీరలు కొంటారు, కానీ ఓన్లీ అది వార్డ్రోబ్కే అంకితం అవుతుంది, ఎప్పుడు అది వెయ్యరు. సో నాకు మనసులో ఏముండిందంటే దట్ షుడ్ బీ లైక్ మళ్ళీ వేసుకునేటట్టు ఉండాలన్నమాట. సో అందుకే నేను చూసి సెలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రిసెప్షన్ శారీ. అంటే పెళ్లి తర్వాత ఇమీడియట్గా రిసెప్షన్ అనేది పెట్టారనమాట. సో అప్పుడు కట్టుకున్న శారీ, బ్యూటిఫుల్ శారీ. సో ఎలా అనిపించిందండి? ఇది కలమందిర్లో తీసుకున్నాను. ఎస్, అండ్ ఈ బ్లౌజ్ వచ్చేస్తే మీకు వెరీ 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 క్యూట్ అండ్ సింపుల్ అనమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ మీకు ఈ బార్డరే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి నేనేమి పెట్టివ్వలేదు లైక్ వర్క్, ఎందుకంటే హెవీ శారీ ఉంది అది. ఇది కూడా ఓవర్గా ఉంటే బాగుంటుందేమో అని. సో వెరీ సింపుల్. బ్యాక్ డిజైన్ ఎలిఫెంట్స్, చిన్న చిన్ని ఎలిఫెంట్స్ అనమాట. చూస్తున్నారా ఎలిఫెంట్స్? డీటెయిలింగ్ నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళ డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎలిఫెంట్, టోటల్ వాడు 3 ఎలిఫెంట్స్ స్టిచ్ చేశారు. బాగుంది యాక్చువల్లీ, చాలా బాగా అనిపించింది. ఇది ఇప్పుడు కూడా నేను చాలాసార్లు యూజ్ చేశానండి, వెరీ నైస్. సో అండ్ పెళ్ళి తర్వాత సత్యనారాయణ పూజకి ఇది అత్తగారు పెట్టిన శారీ అనమాట. ఇది వచ్చేసి ఉప్పాడ సిల్క్లో, ఇది ప్యూర్ ఉప్పాడ సిల్క్. సో పింక్ శారీకి గ్రీన్ కొంగు అండ్ గ్రీన్ బ్లౌజ్ ఆల్సో. ఇది పెళ్లి తర్వాత సత్యనారాయణ పూజకి కట్టుకున్నదనమాట. సో బ్యూటిఫుల్ శారీ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ నాకు రేట్ అంత గుర్తు లేదు, సంథింగ్ అరౌండ్ 12,000 ఏమో, నాకు అంత గుర్తు లేదండి, ఐడియా లేదు. సో ఎస్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ. అండ్ అగైన్ కుచ్చిళ్ళు. సో పింక్ అండ్ గ్రీన్తో కుచ్చిళ్ళు ఇచ్చారనమాట, చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశారు. సో హ్యాండ్స్కి ఒక చిన్న ఎంబ్రాయిడరీ వర్క్, ఒక లేస్, దాని తర్వాత మొత్తం ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అనమాట బ్యాక్. సో ఇది కూడా నేను చాలాసార్లు వేసుకున్నాను. తర్వాత లైక్ ఎట్లుండాలి అంటే అన్నీ తర్వాత వేసుకునేటట్టు ఉండాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. పెళ్లి శారీస్ ఓ గ్రాండ్గా తీసేసుకుని మీకు ఒకటి చూపిస్తాను నేను. గాగ్రా టైప్లో తీసుకున్నాను నేను. చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఓన్లీ శారీసేనా, లేకపోతే లైక్ గాగ్రా కూడా. నేను గాగ్రా కూడా వేసుకున్నాను. ఐ రియలీ రిగ్రెట్ అండి, ఫొటోస్ చూసి ఎందుకురా బాబు అది తీసుకున్నాను అని అనిపించింది నాకు. ఆ టైంలో నాకు మరి అనిపించలేదో, మరి ఇప్పుడు నాకు నచ్చట్లేదో నాకు అర్థం అవ్వడం లేదు. బట్ స్టిల్ నేను అది చూపిస్తాను మీకు. మీకు ఎలా అనిపించిందని చెప్పండి. కానీ నాకైతే అస్సలు నచ్చలేదు అది. ఇప్పుడు నచ్చలేదు, అప్పుడు నచ్చింది. అందుకే ఒక్క నిమిషం చూపిస్తాను నేను. సో ఎస్, దిస్ ఈస్ ద గాగ్రా. ఓకే, ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద గాగ్రా. ఓకే, కనిపిస్తుందా మీకు? సో దిస్ ఇస్ ద గాగ్రా. ఇది 12,000 పెట్టి తీసుకున్నాను నేను. వర్త్ అనిపించలేదు ఇప్పుడు, అప్పుడేమో ఎక్సైట్మెంట్తో తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నానో ఏమో. సో దానికి ఇది దుపట్టా. సో బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా నచ్చలేదు నాకు. బ్లౌజ్ కూడా ఎందుకు స్టిచ్ చేయించుకున్నానో ఇలాగో కూడా నచ్చలేదు. సి, దిస్ ఇస్ వాట్ ద బ్లౌజ్ ఈజ్ ఆఫ్. సి, ఇలా స్టిచ్ చేయించాను కానీ నచ్చలేదు. అప్పుడప్పుడు లైక్ ఎప్పుడైనా మీకు అనిపించిందండి పెళ్ళి ఫొటోస్ చూసినప్పుడు, పెళ్ళి వీడియోస్ చూసినప్పుడు, అరే కొంచెం సెలెక్షన్ బాగా చేసింటే ఇంకా బాగుండేదేమో అని అనిపించిందా?
సో ఇదైతే దానిపైన వచ్చిన దుపట్టా. ఎస్, దిస్ ఇస్ ద దుపట్టా. ఏమేమో స్టైల్ చేశాను, అప్పుడు ఇలా వేసుకున్నాను. సంథింగ్ ఈ నార్త్ ఇండియన్స్ వేసుకుంటారు కదండి, ఇలా వేసుకున్నాను. బ్యాక్ నుంచి ఇలా వస్తుంది కదా, లైక్ ఇలాగా. సో ఇక్కడ వచ్చి ఇలా వస్తుంది కదా, సో అలా కూడా ట్రై చేశాను చాలాసార్లు. ఐ డోంట్ నో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా వాడలేదు, ఇది ఒక్కసారి కూడా వాడలేదు. నేను అనుకుంటున్నాను లైక్ 10 years యానివర్సరీకి మళ్ళీ అన్నీ లైక్ ఆ లుక్ని రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు మేబీ వేసుకుంటానేమో అండి. సో గైస్, సో ఫైనలీ ఈరోజు ఈ వ్లాగ్లో నేను మొత్తం పెళ్ళి శారీస్ చూపించాను. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే డెఫినెట్గా ప్లీజ్ అండి కమెంట్ చేయండి. నాకు యాక్చువల్లీ చాలా లైక్ ఉన్నాయి చూపించాలి అని, బట్ రొటీన్ ఏమో లైక్ అందరూ చేసే వీడియోసే కదా అని అనిపించి నేను చేయలేదు ఇంతవరకు. బట్ ఎస్, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నేను డెఫినెట్గా చూపిస్తాను. వర్క్ శారీస్ కానివ్వండి, డైలీ వేర్ శారీస్ కానివ్వండి, చాలా చాలా ఉన్నాయండి. ఐ విల్ డెఫినెట్లీ షో యూ గైస్. సో ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.